నీ ఇంటి పరిస్థితిని అర్థం చేసుకోవాలి, మీ కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకోవాలి. నీ భర్తను సతాయించకూడదు. నీ భర్త చేసే ఉద్యోగం ఏమిటి, ఎంత వస్తుంది జీతం, కుటుంబ పరిస్థితులు బట్టి కుటుంబాల్లో ఎంత ఖర్చు అవుతుంది, ఆ ఉన్న ఖర్చులో మనం ఏం చేయగలం అని నీ భర్త చేసే ఉద్యోగాన్ని బట్టి, నీ భర్త సంపాదించే సంపాదనను బట్టి అర్థం చేసుకొని ఆ ఉన్న దాంట్లో కుటుంబ జీవితాన్ని జీవిస్తూ ముందుకు సాగితే కుటుంబం ఎలాగుంటదండి, ఎంత సంతోషంగా ఉంటది. అర్థం చేసుకోకుండా నీ భర్త మీద సనుగుతూ గొనుగుతూ ఉంటే గొడవలు వస్తాయి కదా. మాకు వివాహం అయినప్పటి నుండి దేవుడి కృపను బట్టి నా భార్య ఇంతవరకు నోరు తెరిచి నాకు అది తీసుకొని రావాలి, ఇది తీసుకొని రావాలి అని అడిగిన దినాలే లేవు. గత 2012వ సంవత్సరం నుండి ఈ దినం వరకు నోరు తెరిచి నాకు ఇది కావాలి, అది కావాలి, పలాంది తీసుకొని రావాలి, ఏం చేస్తావో నాకు తెలియదు అని ఒక్కరోజు కూడా నాతో మాట్లాడలేదు, నన్ను అడగలేదు, సతాయించలేదు. ఉన్న దాంతో దేవుని సేవలు ముందుకు కొనసాగుతూ ఉన్నాం. ఎంత సంతోషం అండి. నేను చెప్పగలను, అర్థం చేసుకునేటువంటి భార్యను దేవుడిచ్చాడని, ఆదరించేటువంటి భార్యను దేవుడిచ్చాడని.